గాలిలో తేమ శాతాన్ని బట్టి వర్షపాతంని మేజర్ చేస్తారా? అంటే తేమ శాతం గురించి చెప్పండి. తేమ శాతం మనకి వింటర్ లో కూడా మార్నింగ్ టైమ్స్ అనేది ఎక్కువగా ఉంటది. ఓకే. కానీ తేమ శాతం ఎక్కువ ఉన్నా మనకి వర్షం అనేది పడదు. ఓకే. బికాస్ సప్రెసివ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఎవాపరేషన్ అవ్వడం వల్ల మనకి మబ్బులు ఫార్మ్ అయ్యి వర్షం పడుతుంది. సో జనరల్ బేసిక్ గా అవును. చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి వింటర్ సీజన్ లో ఏంటంటే లిఫ్టింగ్ ఆఫ్ ద పార్సల్ అంటాం. అంటే మనకి ఒక పార్సల్ ఆఫ్ మాయిశ్చర్ అనేది ఉంటది. సో ఎప్పుడైతే మనకి హీట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు దానికి పొటెన్షియల్ కైనెటిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ కైనెటిక్ ఎనర్జీ డెవలప్ అవడం వల్ల మెల్లిమెల్లిగా లిఫ్ట్ పైకి వెళ్తూ అవుతది. లిఫ్ట్ ఓకే. అవుతూ ఉంటది. సో ఆ కైనెటిక్ ఎనర్జీ కాస్త పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో కానీ ఎప్పుడైతే మనకి వింటర్ సీజన్ లో ఉంటుందో హ్యూమిడిటీ ఉన్నా కూడా టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి, అవును. కూల్ గా ఉంటది. సో అంత రైజ్ అనేది అవ్వదు. సో మనకి క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవ్వవు కాబట్టి రెయిన్స్ అనేవి ఉండవు. సో హ్యూమిడిటీ అనేది కంప్లీట్ మెజర్మెంట్ అనేది కాదు రెయిన్స్ పడతాయా లేవా అని. బట్ ఎప్పుడైతే మనకి మాన్సూన్ లో గానీ లేదా సమ్మర్ సీజన్ లో గానీ ఎప్పుడైతే మనకి హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుందో అప్పుడు దేర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ద థండర్ స్టార్మ్ ప్రొవైడెడ్ మనకి గాలుల కన్వర్జెన్స్ అనేది ఉండాలి. మనకి ట్రఫ్ ప్యాటర్న్ అనేది ఉండాలి. అంటే ఆవర్తనాలు అంటాం కదా. అవును. సో ఆ ప్యాటర్న్ అనేది మనకి ఉంటే మాత్రము మాయిశ్చర్ ఎక్కువగా ఉంటే మాత్రం అప్పుడు మనకి థండర్ స్టార్మ్స్ గానీ రెయిన్స్ గానీ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి.